నా దగ్గర నుంచి పారిపోవడానికి ఎన్ని గుండెలే నీకు? జీడిపప్పు, వెన్నపూస, నాటుకోడి పులుసు పెట్టి నిన్ను ఏపుగా మేపింది నువ్వు పారిపోతుంటే చూస్తూ ఊరుకోవడానికి కాదే. నాకు బతుకు ఇష్టం లేదు, గౌరవంగా బతకాలనుంది. కావాలంటే కూలీనాలు చేసి నువ్వు పెట్టిన డబ్బంతా తిరిగి చేసి. నువ్వు కూలీనాలి చేసే డబ్బు నీ కూటికే సరిపోదు, ఇంకా నాకేమిస్తావు? వెళ్ళి చీర కట్టుకో. చావనైనా చేస్తాను కానీ బజార్ దానిలా బతకలేనమ్మా. నువ్వు ఎప్పుడు చావాలో ఎప్పుడు బతకాలో తేల్చాల్సింది నేను. తప్పించుకోవాలంటే నీ తలలో జేజమ్మ దిగి రావాలే. నోరు మూసుకొని వెళ్ళి ముస్తాబాబు వెళ్ళు వెళ్ళావు. ఆ కూతురి ఆట పాట చూశారుగా. దాని అరచేతిలో ముద్దు పెట్టే అదృష్టం మీలో ఎవరికుందో మీరే తేల్చుకోండి. పాట మొదలు పెట్టండి. ఇదిగా ఎంత? 5,000. చా మరి నా డబ్బులు? రంగా వెళ్ళరా. పోరా పోరా. ఇదిగో నువ్వెంత? 10,000. మరి నా డబ్బులు? పోరా పోరా. రే పంపించరా. ఇంకెవరు ఇంకెవరు? అయ్యో బాబాయ్, సూరిబాబు గారు వచ్చారు. రండి 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 రండి. మహాసభ మీకోసం ఎదురు చూస్తుంది. చందమామ కోసం అమావాస్య ఎదురు చూసినట్టు. మహాప్రసాదం మహాప్రసాదం. లకారం ఉంటుందా? ఎక్కుంటే వద్దా? తక్కువ ఉన్న ముద్దే. అయ్యో పిలు. అమ్మా చింతామణి, సూరిబాబు గారు నీకోసం వచ్చారు. రా అమ్మా రా. అమ్మాయి మేలిం బంగారం. మెడకి గొలుసే చేయించుకుంటారో మొలకి మొలతాడే చేయించుకుంటారో అంతా మీ ఇష్టం. సొమ్ము మీది సోకు మీది. తీసుకెళ్ళండి. చిల్లర పంకజం చిల్లర పంకజం. ఏంటి రాకూడని చోటుకి ఎప్పుడు రాని వాళ్ళు వచ్చారు? రాకూడని చోటైనా రావాల్సిన టైంకి వచ్చాం. రే పండు పోయిరా చిల్లరా. అమ్మో అమ్మో, ఈ చిల్లరంతా నాకే. కళ్ళు చిగేలమంటున్నాయి. ఎంత చిల్లరా ఎంత చిల్లరా. ఇంత చిల్లర నేను ఎప్పుడూ చూడలేదు. కడుపు నిండిపోతుంది. నేనే వెళ్ళిపోతానే. ఆడిచ్చింది 1,00,000 రూపాయలు, మనం ఇచ్చింది 12,500 చిల్లర. ఈ చిల్లర చూసి ఎక్కువ డబ్బులను మురిసిపోతుంది. అందుకే దీన్ని చిల్లర పంకజం అంటారు. ఒక్కటి కూడా అరే మురిసిపోయిన చాలు, పంపించే మ్యాటర్ చూడు. వచ్చేస్తున్నా. సరే 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 బాబు, ఇదిగో నీ డబ్బులు. అటుకెళ్ళు. పదమ్మా వాళ్ళతో వెళ్ళు. వెళ్ళి జీబులో కూర్చో. అలాగే రమ్మా. పదమ్మా దమ్మా. ఏంట్రా అవమానంగా ఉందా? తల కొట్టేసినట్టుగా ఉందా? ఇప్పుడేమైందిరా? ఇది జస్ట్ ఇంటర్వెల్. ఇంకా సెకండ్ హాఫ్ ఉంది, క్లైమాక్స్ ఉంది. నీ బతుక్కి శుభం కార్డు నా దగ్గర ఉందిరా. నాయుడు, బుల్లపాయ్ నాయుడు, నరుకుతా. తీరబండి. అమ్మాయి ఏం భయపడదా? అయ్యో ఈ రాత్రికి ఇక్కడే ఉండు. పొద్దున్నే లేచి ఏదో కూరెళ్ళి గౌరవంగా బతుకు. ఇదిగో ఇది ఉంచు. మీ అమ్మకి కనిపించావనుకో ఎవడొకడక అమ్ము దబ్బుద్ది. ఏంటమ్ముడు అలా చూస్తున్నావు? ఓ కుప్పలు కుప్పలు డబ్బులు పోసి నేను కొనేసి ఏమి చేయట్లేదని చూస్తున్నావా? ఈడు కనిపించే
ఎందుకు కొట్టారా? ఆ ఏదో పేరు నా దగ్గర ఎత్తొద్దమ్మా. ఆ చండాలుడి బారి నుంచి నిన్ను రక్షించడానికి నిన్ను కొన్నాడు. జన్మ జన్మలకి మీ మేలు మర్చిపోలేనండి. వద్దు, ఈ క్షణంలోనే మర్చిపో. తెల్లారి వెళ్ళిపో. తెల్లారాక నువ్వెవరు నేనెవరు? ఆకలి వేస్తే అన్నం పెడదా? అలిసి వస్తే ఇంకా రాలేదు. ఏంటి బుల్లబాయ్ గారు ఎక్కడున్నారు? బండిలో పెట్రోల్ అయిపోతే పండుగడు బంక్ వెళ్ళాడురా. ఆహా, చెప్పరా ఎవరు పంపించాడు? చెప్పరా నా కొడక, చెప్పరా. సూరిబాబు, సూరిబాబా. నా వల్ల మీరు నేరస్తులు కావద్దు. నువ్వేంటే నాకు చెప్పేది? నువ్వేమో కాలేజ్లో బీఎస్సీ వరకు చదువుకున్నావు, మీ బావ స్కూల్కే వెళ్ళలేదు. మీ ఇద్దరికి ఎలా మ్యాచ్ అవుతుంది? ఎందుకు కాదు? నా వరకు నాకు కాబోయే భర్త అందగాడా కాదా, ఎంతవరకు చదువుకున్నాడు, ఎంత ఆస్తి ఉంది, ఇది కాదే ముఖ్యం. పెళ్లికి ముందు మనం ఎంత పవిత్రంగా ఉంటామో ఆ మగాడు కూడా అంతే పవిత్రంగా ఉండాలి. ఆ విషయంలో నేను అదృష్టవంతురాల్ని.
మా బావ వేరే అమ్మాయిని కల్లో కూడా కన్నెత్తి చూడలేదు. అంతెందుకు, కనీసం తన శ్వాస కూడా ఇంకో ఆడపిల్ల మీద పడుండదు. ఇల్లపై కాడు తాళి కట్టాడా? సిగ్గులేదురా? దండక తిండి తిని దండిల్లో బలిసారు నా కొండెల్లారా. ఆడిని చంపి దాన్ని తీసుకురమ్మంటే ఆడి సంక నాకుతారా? ఏయ్, ఆ పంకజం కూతురు ఎక్కడుంది? వాడి తోటలోనే ఉందన్నా. ఉందా? ఉందన్నా. వాడి గొయ్య వాడే తవ్వుకున్నాడు. ఇప్పుడు ఆడి కాపురంలో నిప్పంటించాలి. ఏయ్ అన్నా, వేలం పాటలో కొని తోటింట్లో పెట్టి అనుభవించాడని ఊరంతా అల్లరి చేయండి రా. సరే అన్నా. ఆగండి అన్నా. ఊరందరికన్నా ముందు వాడి పెళ్ళం చెవిలో పడాలి. అప్పుడు నిప్పు లేకుండా వాడి కాపురం తగలపడిపోతుంది.